మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. నా ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలని కనికరించునుగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. వాక్యం ద్వారా మనం రోజు పోషించబడి దీవించబడుతూ ఉన్నాం. ఒక కీర్తనాకారుడు చక్కని మాట అంటున్నాడు, దేవా నిన్ను గురించి ఒక కీర్తన పాడతాను, క్రొత్త కీర్తన పాడేదను అంటున్నాడు. పాట అంటే అందరికీ ఇష్టమే కదా, పాటలు పాడేవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ పాట ఇతను పాడుతూ ఆ పాటలో కొన్ని వచనాలు ఒక ఇష్టమైన మాటలు పెడుతూ వచ్చాడు. జాగ్రత్తగా విందాం. చాలా పాటలు వింటున్నాం, చాలా పాటలు ఆనందిస్తుంటాం. ఈ పాటల్లో ఒక పరమార్థం దాగి ఉంటుంది. మరి ఇతడు రాసిన పాటలోని ఆలోచన ఏమిటో ఒకసారి 144వ కీర్తనలోని 9వ వాక్యాన్ని చూస్తాం. దేవా నిన్ను గురించి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నేను నిన్ను కీర్తించేదను, ఎందుకంటే నువ్వు విజయము దయచేసే దేవుడవు. ఎంత చక్కగా ఉందండి. ఇప్పుడు ఇతని పాట ఏమిటంటే, దేవుడు నాకు గొప్ప విజయాన్ని కలుగచేశాడు అని ఇతని పాటలోని సారాంశం. మరి దేని విషయంలో ఆయన విజయం కలుగచేశాడు అంటే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. జీవితంలో యుద్ధాలు, పోరాటాలు, జయాలు పదం వింటాం, కానీ ఈ పాటలో వచనం ఏమిటంటే ఆ తర్వాత రాసిన మాట, ఇదిగో దుష్టుల ఖడ్గం నుంచి నన్ను కాపాడావు, దావీదును కాపాడావు అంటూ వివరంగా చెప్పి 11వ వాక్యంలో వారి నోరు ఒట్టి మాటలు ఆడుచున్నది, వారి కుడి చేయి అబద్ధంతో నిండి ఉన్నది. ఈ పాటలో చక్కని మాట ఏమిటంటే, వారు అంటే తనకు వ్యతిరేకంగా ఉన్న గుంపు. తర్వాత ఈయనేమంటాడంటే నా సంతానం నేను అంటే ఎదుటివారు తాను కలిసి జరిగిన సంఘటన పాటగా పాడుతున్నాడు. ఏమంటున్నాడంటే వారి నోరు ఒట్టి మాటలు ఆడుతున్నది, వారి కుడిచే అబద్ధంతో నిండి ఉన్నది. సరే, బాగుంది. వాళ్ళ నోరేమో అబద్ధాలు వారి నోరు ఒట్టి మాటలు మాట్లాడుతూ అతని చేతిలోని అబద్ధాలు ఉన్నాయి, వారు అంటే ఎదుర్కొన్న వాళ్ళు. కానీ ఆ మాట రాసినాక ఇతను ఏమనాలి? నేను నా కుటుంబం యథార్థంగా ఉంటున్నాం అనాలిగా. ఆ మాట అనలా. ఏమంటున్నాడు చూడండి, నిశ్చయంగా మా కుమారుడు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఈ వచనం చదివితే వారు అబద్ధాలు ఆడుతున్నారు, వారు ఒట్టి మాట్లాడుతున్నారు అన్నప్పుడు తన గురించి ఏటప్పుడు నేను అట్లాంటి వాడిని గాను, యథార్థంగా మాట్లాడుతున్నాను, పవిత్రంగా ఉంటున్నాను అనాలిగా అనలా మాట. అంటాడు కదా, నిశ్చయంగా నా కుమారుడు ఎదిగిన మొక్కలలాగా ఉన్నారు. ఈ మాట మనకు నేర్పేది ఏమిటంటే జీవిత పోరాటంలో దేవుడు విజయం ఇస్తూ ఉంటాడు. ఆ విజయానికి సంకేతం ఏమిటంటే అబద్ధాలాడుతూ ఒట్టి మాటలు మాట్లాడుతూ కొంతమంది జనం ఉంటున్నారు. వాళ్ళని చూపిస్తూ నా పిల్లలు అంటే అర్థం ఏమిటి? అబద్ధాలు ఆడేవాళ్ళతోనూ ఒట్టి మాటలు మాట్లాడేవాళ్ళతోనూ వ్యర్థంగా జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళతో వాళ్ళ సంతానానికి శూన్యం మిగులుతుంది. కానీ నా దేవుని యందు నేను ఆనందిస్తూ సాగుతున్నానే, నా జీవితంలో నా పిల్లలు ఎదిగిన మొక్కలలాగా, యవ్వన కాలం ముందు నా కుమారుడు ఎదిగిన మొక్కలలాగా, మా కుమార్తెలు నగరకాయ చెక్కిన బొమ్మల్లాగా ఉన్నారు. మీకు అర్థమై ఉండాలి. అది ఏమిటో తెలుసా? నా పిల్లలు ఇలా ఎదగటానికి కారణం, వాళ్ళు అలా ఉండిపోవడానికి కారణం వాళ్ళ గుడారాల్లో, వాళ్ళ చేతుల్లో, వాళ్ళ మనసులో, వాళ్ళ నోట్లో అంతా అబద్ధాలు, ఒట్టి మాటలు. అంటే నీ సంతానం దీవించబడాలి అనుకుంటే ఈ జీవిత పయనములో చాలా వరకు వాళ్ళలాగా ప్రవర్తించకుండా అబద్ధానికి దూరంగా ఉండాలి, ఒట్టి మాటలకు దూరంగా ఉండాలి, లేని వాటిని కల్పించడం ఆపాలి, ఒకరి గురించి చెడుగా మాట్లాడటం ఆపాలి. ఇవి నువ్వు చేస్తే వారికి జరిగినట్టుగా నీకు జరగకుండా నీ పిల్లలు ఎదిగిన మొక్కల్లాగా ఉంటారు. ఆహా, ఎంత చక్కని పాట అండి ఇది. చాలా పాటలు విన్నాం, కానీ ఈ పాటలో గొప్పతనం ఏంటంటే నా పిల్లలు. నువ్వు ఒక తండ్రిగా ఆలోచించు, తల్లిగా ఆలోచించు. నీ పిల్లలు ఏపుగా ఎదుగుతున్నారా? నీ ఆడపిల్లలు నగరకాయ చెక్కిన మూల కంబాలలాగా ఉంటున్నారా? గౌరవ ప్రతిష్ట, విలువ, నెమ్మది కలిగిన వారిలాగా ఉంటున్నారా? సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులలాగా, ఆశీర్వదించబడిన జనాంగంలాగా ఉంటున్నారా? అలా ఉండాలి అనుకుంటే ఈ పాటలోని పరమార్థం ఏమిటంటే వారికి నీకు తేడా ఉండాలి. వారి నోరు, వారి హృదయం, వారి చేతులు అబద్ధాలు, ఒట్టి మాటలు వ్యర్థం. అది ఉన్నంతకాలం నీ పిల్లలకు దీవెన ఉండదు. ఒక క్షణం నేనేం తప్పు చేయలేదు, నేనేం పొరపాటు చేయలేదు, నేను యథార్థంగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ అబద్ధానికి, ఒట్టి మాటలకి, ఇతరుల మీద బురద జల్లటం, లేనివి మాట్లాడటం ఆపిన రోజున
నీ పిల్లల అభివృద్ధి నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. ఆ కృప మీకును కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమిడిన ప్రభు వందనాలయ. ఈ శుభవేళ నీ మాటలు వినే అవకాశం కలిగించావు. నిజంగా కీర్తనకారుడు రాసిన కీర్తన ఎంత కొత్త కీర్తనని, నిజంగా వారికి మా పిల్లలకు ఉండే తేడాను వివరంగా చెప్పారు. అందుకు వందనాలు. పిల్లలను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. చదువుకునే పిల్లలకు జ్ఞానం, పరీక్షలో విజయం కలగాలి, వృద్ధులకు ఆరోగ్యం కలగాలి, విడిన కాపురాలు కట్టబడాలి, చెదిరిపోయిన బ్రతుకులు సరిచేయబడాలి, వ్యాపార వ్యవసాయంలో తోడుగాను అందరికీ రక్షణ కలగాలి. ప్రార్థనాత్మతో నడిపించబడి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించండి. మా ప్రార్థన కోరుకునే వారికి క్షేమం కలగాలి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.